హరిహర వీర మల్లు రివ్యూ. ఈ నా బాధ ఎలా చెప్పాలో మీకు అర్థం కావట్లేదు. బాధ కన్నా ఇది ఎలా ఉందంటే, మేము ఏం పెడితే అది పెడతాం, ఏం కావాలంటే అది చూపిస్తాం, నచ్చింది చేస్తాం, మూసుకొని డబ్బులు కట్టి చూడండి అంతే, మీ బతుకు ఇదే ఎక్కువ, టేక్ ఇట్ అండ్ గో అనే యాటిట్యూడ్తో తీసినట్టు అనిపించింది. సినిమా మొత్తం నేను ఎందుకున్నాను రా ఇక్కడ అనే ఫీలింగ్లోనే ఉన్నారనిపించింది. ఎక్కడ ఒక సీన్లో పవన్ కళ్యాణ్ గారి డేట్స్ దొరకలేదేమో, నిజంగా కార్టూన్ వస్తుంది, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి కార్టూన్ చూపిస్తారు. ఓ సీన్లో 2 sets ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. ఫస్ట్ పులి వస్తుంది, అది ఎందుకు వస్తుంది అక్కడ అవసరమే లేదు, వస్తుంది అంత పులి ఉంటుంది. ఫస్ట్ కొంచెం భయపడేట్టు చేస్తారు, తర్వాత ఇట్లా అంటే పులి తగ్గిపోద్ది, వెళ్ళిపోద్ది. అది ఇటు చూసి ఇటు అయిపోద్ది ఆ పులి. నెక్స్ట్ వుల్ఫ్ సీన్ కూడా ఉంటుంది, ఇట్లా మంటకర్ర పెట్టుకొని మీ ట్రైలర్లో కూడా టీజర్లో కూడా ఉంటుంది, ఇలా చూస్తారు అంతే. ఒక ప్యాక్ ఆఫ్ వుల్ఫ్స్ ఇంకంతే తగ్గిపోయి వెళ్ళిపోతాయి. అంటే కొంచెం కొంచెం లేపాలి కానీ మరీ ఏదో బతికేస్తామేమో అని అలా డౌట్ వచ్చి క్లైమాక్స్లో Part 2 విల్ కమ్ అంట. అంటే పిల్లల్ని బతకరీరా మీరు, నాకు అర్థం కావట్లేదు. ఇది మన రివ్యూ ఆఫ్ హరిహర వీరం మల్లు. ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఫిలిం, ఇట్స్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. నాకైతే ఇంకా గట్టిగా ఎతికినా కూడా నథింగ్ అండి, నథింగ్.